వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటి, అలాగే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడ సపోర్ట్ లెవెల్స్ తీసుకోవాలి, ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ తీసుకోవాలనే టాప్ సీక్రెట్స్ గురించి అయితే ఈరోజు చూద్దామండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ట్రేడర్ అన్నమాట. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉన్నా, స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో టెక్నికల్ అనాలిసిస్ లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో దీంట్లో డిస్కస్ చేసిన ఏ స్టాక్స్ కూడా రికమెండేషన్స్ కాదండి, కేవలం ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. సో డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. సో స్టాక్ మార్కెట్ ని నేనైతే ఒక రోప్ గేమ్ గా అనుకుంటానండి. ఎందుకంటే వన్ సైడ్ బయ్యర్స్, వన్ సైడ్ సెల్లర్స్ లాగుతూ ఉంటేనే రోప్ గేమ్ అనేది నడుస్తూ ఉంటుంది. సేమ్ స్టాక్ ప్రైస్ కూడా బయ్యర్స్ అనే వాళ్ళు బై చేస్తూ అప్పర్ సైడ్ తీసుకెళ్తూ ఉంటే, సెల్లర్స్ అనే వాళ్ళు సేల్ చేస్తూ డౌన్ సైడ్ తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో సెల్లర్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే స్టాక్ ప్రైస్ అనేది ఫాల్ అవుతూ ఉంటుంది, బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. సో మనం ఈ వీడియోలో చూడాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, వాట్ ఈస్ సపోర్ట్ అండ్ వాట్ ఈస్ రెసిస్టెన్స్. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? సో ఏదైనా ఒక వస్తువు పడకుండా ఆపేదాన్ని సపోర్ట్ అంటారు అనమాట. సో స్టాక్ మార్కెట్ లో చూసుకున్నట్టయితే మన స్టాక్స్ అనేవి ఆల్మోస్ట్ ఇలా ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ అనేది పడకుండా రివర్స్ వెళ్తూ ఉంది కదా. సో దీన్ని సపోర్ట్ లెవెల్ అంటాం అనమాట. అలాగే అప్పర్ సైడ్ వెళ్ళినా కొద్దీ, సో ఏ లెవెల్ అయితే మనకి స్టాక్ ప్రైస్ ని అప్పర్ సైడ్ వెళ్ళనీయకుండా ఆపుతుందో దాన్ని రెసిస్టెన్స్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ ని హయ్యర్ వాల్యూమ్స్ తో స్ట్రెంతీగా బ్రేక్ చేస్తుందో స్టాక్ అనేది అప్ ట్రెండ్ లో వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది. సో అదే గనక ఇక్కడ ఈ లెవెల్స్ ని డౌన్ సైడ్ హయ్యర్ వాల్యూమ్స్ తో బ్రేక్ చేస్తే ఇది ఫర్దర్ గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కన్సాలిడేషన్ ఫేజ్ లో. మరి ఎప్పుడు ఇలాగే ఉండదు కదా మార్కెట్ అనేది అప్పుడప్పుడు ఇలా కూడా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే, హయ్యర్ హైస్ ని బ్రేక్ చేస్తూ మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో వెళ్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏ లెవెల్స్ లో అయితే మనం ఇక్కడ ప్రైస్ రియాక్షన్ చూసామో ఆ లెవెల్స్ ని మనం సపోర్ట్ గా తీసుకోవాలన్నమాట. సో అప్పర్ సైడ్ ఎక్కడైతే మనకి రియాక్షన్ కనిపిస్తూ ఉందో దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకోవాలన్నమాట. సమ్ టైమ్స్ స్టాక్ అనేది డౌన్ సైడ్ కూడా ఇలాగే ఫాల్ అవుతూ వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది రెసిస్టెన్స్ లెవెలే ఉంటుంది, ఇది సపోర్ట్ లెవెలే ఉంటుంది. కాకపోతే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి సేల్ చేయాలి, సపోర్ట్ లెవెల్ దగ్గర బై చేయాలన్నమాట. సో మనకి ఇక్కడ మూడు విషయాల్లో మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ట్రెండ్ అన్నమాట. సో ఫైండ్ అవుట్ ద ట్రెండ్ ఫస్ట్. ట్రెండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ట్రెండ్ ఎన్ని రకాలుగా ఉంటుంది? మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి సైడ్ వేస్, రెండవది అప్ ట్రెండ్, మూడవది డౌన్ ట్రెండ్. సో ఈ మూడు రకాల ట్రెండ్స్ లో మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ లెవెల్స్ వద్ద బై ఆపర్చునిటీస్ గురించి ఎదురు చూడాలి, అలాగే రెసిస్టెన్స్ లెవెల్స్ వద్ద సేల్ ఆపర్చునిటీస్ గురించి ఎదురు చూడాలన్నమాట. సో ఇది కేవలం వన్ టైం టచ్ అయి బ్రేక్ అయింది అంటే మనం సపోర్ట్ లెవెల్స్ తీసుకోకూడదండి. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ప్రైస్ రియాక్షన్ అనేది మనకి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే మనం ఇక్కడ బై ఆపర్చునిటీస్ గురించి చూడాలన్నమాట. సో సేమ్ రెసిస్టెన్స్ వద్ద కూడా మనకి సేల్ ఆపర్చునిటీస్ గురించే ఎదురు చూడాలి. సో రెసిస్టెన్స్ బ్రేక్ అవుతూ ఉంది అంటే అక్కడ మనకి స్ట్రాంగ్ ఎకానమీలో అప్పర్ ట్రెండ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని కన్ఫర్మేషన్ ఉంటేనే మనం అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ వద్ద బై తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం రెసిస్టెన్స్ లెవెల్స్ వద్ద బై తీసుకోకూడదు. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ ని క్రాస్ అయింది, సో క్రాస్ అయిన స్టాక్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్టాక్ ని ట్రాక్ చేస్తూ ఉన్నాం, మనం సపోర్ట్ లెవెల్స్ వద్ద కొనకుండా వెయిట్ చేసామండి ఇంకో కన్ఫర్మేషన్ గురించి, అనుకోకుండా ఇది అప్పర్ సైడ్ వెళ్ళిపోయింది. సో రెసిస్టెన్స్ ని క్రాస్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి ఫోమో అనేది ఏర్పడుతుంది, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని. అరే నేను ఇక్కడ మిస్ అయ్యాని అని చెప్పేసి. డోంట్ వరీ, ఈ స్టాక్ అనేది ఇలాగే అప్పర్ సైడ్ అయితే వెళ్ళదు కదా, మళ్ళీ రీట్రేస్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ రెసిస్టెన్స్ పాయింట్ అనేది కమింగ్ డేస్ లో దీనికి సపోర్ట్ పాయింట్ గా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ట్రెండ్ లో మిస్ అయిన ఆపర్చునిటీని మనకి ఇక్కడ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో దీన్ని సపోర్ట్ లెవెల్స్ గా తీసుకొని ఫర్దర్ గా ఇక్కడ బై చేయవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ గా అప్పర్ సైడ్ మూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి, సో ఈ సపోర్ట్ పాయింట్ ని మనం బై పాయింట్ గా చూసుకోవాలన్నమాట. సో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి క్లియర్ గా డెఫినేషన్ చూడాలంటే కనుక, ఇక్కడ మనకి స్టాక్ యొక్క
లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ డిటర్మైన్డ్ లెవెల్స్, అక్కడ ప్రైస్ అనేది స్టాప్ అయ్యి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనేది మనం గమనిస్తాం కదా, దాన్ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంటాం అనమాట. సో ఇది వన్ టైం రివర్స్ అయ్యింది అంటే కన్ఫర్మేషన్ కాదండి, ఆ లెవెల్స్ ని మల్టిపుల్ టైమ్స్ రివర్స్ అవ్వాలి స్టాక్. సో హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది అనేది టెక్నికల్ అనాలిసిస్ ఖచ్చితంగా నమ్ముతుంది. సో టెక్నికల్ అనాలిసిస్ లో మెయిన్ థింగ్ అనేది హిస్టరీ విల్ రిపీట్స్ అనే థియరీ పైన ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే పాస్ట్ హిస్టరీలో ఒక ప్రైస్ ని టచ్ చేస్తూ స్టాక్ ప్రైస్ అనేది ఫాల్ అవుతూ వెళ్తుందో, సో దాన్ని రెసిస్టెన్స్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సెల్లర్స్ అనేవారు స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట, ఆ ప్రైస్ కంటే ఎక్కువగా వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు అన్నమాట. సో ఏ ప్రైస్ నైతే టచ్ అవుతూ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తుందో దాన్ని స్ట్రాంగెస్ట్ సపోర్ట్ పాయింట్ గా మనం తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఆ స్పెసిఫిక్ ప్రైస్ పాయింట్ కంటే కిందకి ఆ స్టాక్ ని వెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే దానికి వాల్యుయేషన్ అనేది ఖచ్చితంగా ఈ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంది అని చెప్పేసి వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి బయ్యర్స్ అనే వాళ్ళు అక్కడ స్ట్రాంగ్ బై చేస్తున్నారు అనమాట. సో దీంట్లో రెండు మెయిన్ థింగ్స్ ఏంటంటే, ఏ ప్రైస్ పాయింట్ వద్దనైతే స్టాక్ ప్రైస్ అనేది స్టాప్ అయి కన్సాలిడేషన్ అవుతూ ఉందో, అక్కడ నుంచి రివర్స్ ట్రెండ్ అవుతూ ఉందో, దాన్ని డౌన్ సైడ్ లో అయితే సపోర్ట్ గా, అప్ సైడ్ లో అయితే రెసిస్టెన్స్ గా తీసుకోవాలి. ఆ ప్రైస్ పాయింట్ ని మల్టిపుల్ టైమ్స్ టచ్ చేస్తేనే మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్టు. వన్ టైం కన్ఫర్మేషన్ కి మనం ఎప్పుడు కూడా మార్కెట్ లో ఎంటర్ కావద్దు. సో ఇక్కడ చూడండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎలా కనిపిస్తుందో, 1 2 3 4 5 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి ఈ ఫస్ట్ పాయింట్ లో వచ్చినప్పుడు బై చేస్తామా, లేదండి సెకండ్ పాయింట్ లో మనం ఇక్కడ బై చేసే ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తూ ఉంటాం. వన్స్ ఇక్కడ మిస్ అయ్యాము అంటే, ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇది ఇంకా అప్పర్ సైడ్ వెళ్తుంది కదా అని చెప్పేసి బై చేస్తే ఇక్కడ మనం నష్టపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో వీ హ్యావ్ టు వెయిట్ అంటిల్ ద ప్రైస్ విల్ కమ్ డౌన్. సో ఎప్పుడైతే ఆ ప్రైస్ అనేది మళ్ళీ తన సపోర్ట్ లెవెల్స్ కి వస్తుందో, సో అప్పుడు మళ్ళీ దాంట్లో ఫ్రెష్ బై తీసుకోవచ్చు అనమాట. ఎక్కడి వరకు తీసుకోవచ్చు, మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర వరకు తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్ ట్రెండ్ లో చూడండి స్టాక్ ప్రైస్ అనేది ఇలా ఉంటుంది. సో దీంట్లో సపోర్ట్ లెవెల్స్ అనేవి ఇక్కడ డౌన్ సైడ్ లో కనిపిస్తూ ఉంటే, రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఇక్కడ అప్ సైడ్ లో కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో మనం మెయిన్ థింగ్, ఇంకొకటి గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో క్యాండిల్ యొక్క బాడీని మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ లైన్స్ కి మాక్సిమం టచ్ అవ్వకుండా ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ విక్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. విక్స్ అనేవి మనకి ఏం చూపిస్తున్నాయి అంటే, డౌన్ సైడ్ లో అయితే సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడి వరకు తీసుకెళ్లినా కూడా బయ్యర్స్ అనే వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తో అప్పర్ సైడ్ తీసుకెళ్లి క్లోజ్ చేశారు అని మనకి ఈ విక్ ద్వారా అర్థమవుతుంది. సో బాడీని మనం మాక్సిమం ఎగ్జంప్షన్ చేయాలన్నమాట. సో అప్పర్ సైడ్ చూసుకున్నా కూడా విక్స్ నే మనం మాక్సిమం టచ్ అయ్యేటట్టు చూడాలి. మాక్సిమం పాయింట్స్ అనేవి విక్స్ టచ్ అయ్యేలా చూసుకోవాలన్నమాట. అలాగే డౌన్ ట్రెండ్ లో చూసుకున్నట్టయితే చూడండి, ఇది రెసిస్టెన్స్ లైన్ అప్ సైడ్ ఉంది, సపోర్ట్ లైన్ అనేది డౌన్ సైడ్ ఉంది. సో రెసిస్టెన్స్ లైన్ దగ్గర మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ ఉండాలి. ట్రెండ్ కన్ఫర్మేషన్ లేకపోతే మనం మార్కెట్ లో బై చేయలేము, సెల్ చేయలేము. ట్రెండ్ అనేది కన్ఫర్మేషన్ ఉండాలి. మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉందా, డౌన్ ట్రెండ్ లో ఉందా. ట్రెండ్ కన్ఫర్మేషన్ గురించి మీకు గ్లోబల్ వైజ్ గా ఎకానమీ డీటెయిల్స్ అన్ని తెలిసి ఉండాలి. సో దాని గురించిన డీటెయిల్స్ గురించి మీరు కన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే స్టాక్ ప్రైస్ లో ట్రెండ్ చూడాలనుకుంటే కనుక మీరు మంత్లీ చార్ట్ ని కూడా చూడొచ్చు. అట్లీస్ట్ వీక్లీ చార్ట్ తో అయినా సరే మీరు ట్రెండ్ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లైన్ దగ్గర స్టాక్ ప్రైస్ అనేది అయ్యో రెసిస్టెన్స్ లైన్ ని టచ్ అయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ అప్పర్ సైడ్ వెళ్తుంది అనే మిస్కన్సెప్షన్ తో మనం ఇక్కడ ఎంట్రీ అయితే కనుక ఫర్దర్ గా లాసెస్ ని చూసే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ రెసిస్టెన్స్ లైన్ ఏం తీసుకోవాలి అంటే, ఇక్కడ సెల్లింగ్ పాయింట్ గా తీసుకోవాలి, సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. సో మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సేల్ గురించి మనం ఆలోచించకూడదు, సపోర్ట్ పాయింట్ గురించి వెయిట్ చేయాలి. సపోర్ట్ పాయింట్ టచ్ అయినప్పుడు బై ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలి. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ ని ఎప్పుడు టచ్ అవుతుందో అక్కడ మనం సెల్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలన్నమాట. సో మార్కెట్ అనేది ఇలా అప్ ట్రెండ్ లో వెళ్ళింది కదా, సో ఇక్కడ సపోర్ట్ లైన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ కూడా సపోర్ట్ లైన్ లో మనం ఒకవేళ బై చేసినట్టయితే, బై మిస్టేక్ ఇక్కడ మనం సపోర్ట్ లైన్ లో బై చేసామండి. సో ఇది ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళింది, ఇంతకంటే అప్ సైడ్ అయితే వెళ్ళలేకపోతుంది. సో ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. షార్ప్ ఫాలింగ్ అనేది అయితే ఇమీడియట్ గా కనిపించదు. సో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ లో 1 2 3 4 టైమ్స్ ఇక్కడ మన 56 పాయింట్స్ అయితే ఈ క్యాండిల్ స్టిక్స్ టచ్ అయ్యాయి అనమాట. సో మనకి ఇక్కడ ఏం కన్ఫర్మేషన్ వస్తుంది అంటే, ఇది ఫర్దర్ గా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ స్టాక్ అయితే పాస్ట్ పర్ఫార్మెన్స్ లో చూపించినంత స్ట్రాంగ్నెస్ అయితే ఇక్కడ కనిపించట్లేదు, వీక్ గా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ లాసెస్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వడం
ఇంపార్టెంట్ అన్నమాట. లేదంటే మనకి ఇట్లాంటి ఫాల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇట్లాంటప్పుడు మనకి మళ్ళీ రెసిస్టెన్స్ పాయింట్ గురించి వెయిట్ చేయాలి. రెసిస్టెంట్ పాయింట్ ని ఎప్పుడైతే టచ్ అవుతుందో అక్కడ సేల్ చేస్తూ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఇది రెసిస్టెన్స్ లెవెల్, ఇది సపోర్ట్ లెవెల్ కదా. ఎప్పుడైతే ఇది డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందో ఈ సపోర్ట్ లెవెల్ అనేది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ గా కన్వర్ట్ అయింది చూడండి. సో ఇక్కడ సపోర్ట్ లెవెల్ ని ఈ పాయింట్ లో బ్రేక్ అయ్యింది. సో ఇక్కడ నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ గా యాక్ట్ చేస్తుంది. సో దీన్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలన్నమాట. సో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే చూస్తూ ఉన్నాం. సో వన్ టైం ఇక్కడ టచ్ అయ్యి రివర్స్ అయ్యింది, సెకండ్ టైం టచ్ అయ్యి రివర్స్ అయ్యింది, థర్డ్ టైం టచ్ అయ్యి రివర్స్ అయ్యింది, ఫోర్త్ టైం టచ్ అయినప్పుడు మనకి ఇక్కడ సో ఇది మళ్ళీ కూడా రివర్స్ అవ్వచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఇక్కడ చూడాల్సింది ప్రీవియస్ క్యాండిల్ స్టిక్ లో చూసుకున్నట్టయితే ఏ క్యాండిల్ కూడా సపోర్ట్ లెవెల్ లైన్ కంటే బిలో క్లోజ్ అవ్వలేదు. సో మనకి ఇది కన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. ఈ సపోర్ట్ లెవెల్ ని టచ్ అయిన క్యాండిల్ తర్వాత అట్లీస్ట్ వన్ క్యాండిల్ అనేది పాజిటివ్ గా స్ట్రెంతీగా అప్ సైడ్ లేదంటే డౌన్ సైడ్ అనేది క్లోజ్ అవ్వాలి. వన్స్ ఇట్ ఈస్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది అంటే ఫర్దర్ ఫాల్ అనేది ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. వన్స్ ఇట్ ఈస్ అప్ సైడ్ క్లోజ్ అయింది అంటే ఇది ఫర్దర్ రేజ్ అనేది ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ డౌన్ సైడ్ స్ట్రాంగ్ గా క్లోజ్ అయితే అయ్యింది. ఇమీడియట్ గా జంప్ అవుతామా మనం మార్కెట్ లోకి? లేదండి, ఇక్కడ ఇమీడియట్ గా జంప్ అవ్వకూడదు. ఇక్కడ కూడా మనం సేల్ చేయకూడదు. మనం సేల్ ఎక్కడ చేస్తాము? నెక్స్ట్ కన్ఫర్మేషన్ దగ్గర సేల్ చేయాలి. సో ఇమీడియట్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అది ఇక్కడ రెసిస్టెన్స్ గా మారింది కాబట్టి ఇక్కడ సేల్ చేయాలి. సో ఇక్కడ సేల్ చేస్తే కనుక మనకి మార్కెట్ లో ఇలాంటి ప్రాఫిట్స్ అనేవి చూడొచ్చు అనమాట. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకున్నా, మీరు పొజిషనల్ ట్రేడింగ్ తీసుకోవాలనుకున్నా, మీరు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి పూర్తి థియరీ అర్థమైంది అంటే కనుక మిమ్మల్ని ఏ ఆపరేటర్ కూడా చీట్ చేయలేరు. సో మీకు ఇది టెక్నికల్ అనాలిసిస్ లో హార్ట్ ఆఫ్ ద టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పవచ్చు. సో ఇది మీకు కన్ఫర్మేషన్ క్లియర్ సిగ్నల్ ఇస్తుంది అనమాట ట్రేడ్ చేయడానికి. సో దీంట్లో మీరు టైం ఫ్రేమ్ డిసైడ్ చేసుకోవాలి. మీ థియరీ ప్రకారం డైలీ ఇంట్రాడే చేసే వాళ్ళైతే 5 మినిట్స్ లేదంటే 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడవచ్చు. అదే పొజిషనల్ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైలీ చార్ట్ లో డైలీ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని చూడవచ్చు. సో లాంగ్ టర్మ్ చూసే వాళ్ళు కనుక అయితే వాళ్ళకి వీక్లీ చార్ట్ లో కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత డైలీ చార్ట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని తీసుకుంటే ఫర్దర్ గా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మార్కెట్ ప్రైస్ లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుందామండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చూసినట్టయితే మనకి మంచి ర్యాలీ అయితే కనిపించింది ఇక్కడ. సో ర్యాలీ అనేది ఎక్కడి వరకు వెళ్ళింది? 1300 రూపీస్ వరకు ర్యాలీ అనేది వెళ్ళింది. సో 1300 రూపీస్ నుంచి లాస్ట్ క్రైసిస్ లో ఇది 750 వరకు ఫాల్ అయింది. సో ఇప్పుడు ఈ స్టాక్ గురించి మనం ఏం అనాలిసిస్ చేయాలి? టెక్నికల్ అనాలిసిస్ లో మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే, ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ లో సపోర్ట్ లైన్ రెసిస్టెన్స్ లైన్ పైన ఎప్పుడు డిపెండ్ కాకూడదు. దానికి తోడుగా ఇంకా ఏదైనా కన్ఫర్మేషన్ అయితే మనకి ఖచ్చితంగా ఉండాలి. నేను ఇక్కడ మెయిన్ గా చూసేది ఏంటి అంటే ఆర్ఎస్ఐ కన్ఫర్మేషన్ అనేది డైలీ చార్ట్ లో ఎప్పుడైతే 20 కంటే బిలో వెళ్తుందో ఆ ప్రైస్ లో మనం ఖచ్చితంగా బై చేసే ఆపర్చునిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 20 కంటే బిలో ఎప్పుడు దొరుకుతుందా? లేదండి. సో బిలో 30 వెళ్ళినప్పుడు దాన్ని మనం అట్లీస్ట్ 50% అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో బిలో 30 కంటే ఫర్దర్ డౌన్ ఫాల్ అయింది అంటే అక్యుములేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క ఆర్ఎస్ఐ ఎంత కనిపిస్తుంది? 48.18 అనేది కనిపిస్తుంది. సో ఇది 30 కంటే బిలో వచ్చినప్పుడు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ని చూడాలన్నమాట. సో ఎక్కడ సపోర్ట్ అండ్ ఎక్కడ రెసిస్టెన్స్ లైన్స్ వస్తున్నాయి అనేది మనం కన్ఫర్మేషన్ కోసం చూడవచ్చు. సో మనకి ఇక్కడ లేటెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో అది 959 గా కనిపిస్తుంది. సో ఇది 959 నుంచి ఫాల్ అయిందన్నమాట ఎస్టర్డే క్యాండిల్ స్టిక్ చూసుకున్నట్టయితే. సో ఈ ప్రైస్ పాయింట్ ఏదైతే ఉందో ప్రీవియస్ పాస్ట్ హిస్టరీలో ఎక్కడైనా టచ్ అయిందా అనేది మనం కన్ఫర్మేషన్ తీసుకోవాలి. టచ్ అయిందా అని కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి 2018 ఫిబ్రవరిలో ఇది క్రాస్ అయింది. అక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసినా కూడా 1000 నుంచి మళ్ళీ బిలో వెళ్ళింది. బిలో వెళ్ళి మార్చ్, ఏప్రిల్, జూన్ వరకు ఇది సేమ్ 950 రేంజ్ లోనే ట్రేడ్ అయింది అనమాట. సో వన్స్ ఇక్కడ 2018 జూన్ లో దీన్ని బ్రేక్ చేసిన తర్వాత ఫర్దర్ షార్ప్ ర్యాలీ అయితే మనకి ఇక్కడ అక్టోబర్, సెప్టెంబర్ లో కనిపించింది. ఆ తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రైస్ పాయింట్ ని టచ్ అయ్యి దీన్ని సపోర్ట్ గా తీసుకొని ఫర్దర్ ర్యాలీ అయితే ఇక్కడ చూపించింది. సో ఈ సపోర్ట్ పాయింట్ అనేది
ఇక్కడ వన్స్ బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనకి రెసిస్టెంట్ గా మారింది అన్నమాట. సో రెసిస్టెన్స్ పాయింట్ ఎందుకు అన్నాను అంటే ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ ఇక్కడ టచ్ అయిందండి. పాస్ట్ హిస్టరీలో ఇది 2018 నుంచి 2019 వరకు 10 టైమ్స్ ఈ ప్రైస్ ని టచ్ అయింది. సో మాక్సిమం మల్టిపుల్ ప్రైస్ రియాక్షన్స్ ఎక్కడైతే జరుగుతాయో ఆ పాయింట్స్ అనేవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దీన్ని ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత కూడా లేటెస్ట్ గా చూసుకున్నట్టయితే 1 టైం టచ్ అవడానికి ట్రై చేసింది, ఫాల్ అయింది. నెక్స్ట్ సెకండ్ టైం టచ్ అవడానికి ట్రై చేసింది, ఫాల్ అయింది. ఇక్కడ చూడండి లాస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ ఆల్ ద క్యాండిల్ స్టిక్స్ అనేవి 959 ప్రైస్ వద్దే ట్రేడ్ అయ్యాయి. కాకపోతే ప్రీవియస్ వీక్ లోని వెడ్నెస్డే అండ్ థర్స్డే షార్ప్ ర్యాలీ అయితే కనిపించింది. కాకపోతే ఇది ట్రిక్కీ ప్లే. ఇట్లాంటి ట్రిక్కీ ప్లేలో మనం బలే అవ్వకూడదు. సో దీన్ని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతున్నాయి అంటే దాన్ని కాస్త మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. వన్స్ ఇట్ ఈస్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ అనేది ఇక్కడ మనకి రెసిస్టెన్స్ గా మారింది కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ట్రెండ్ లైన్ చూసుకున్నా కూడా ఇది హయ్యర్ హైస్ ని టచ్ చేయలేకపోతుంది, కానీ లోవర్ లోస్ ని కూడా బ్రేక్ చేయలేకపోతుంది. లోవర్ లోస్ అనే దాన్ని కూడా మనకి అప్ సైడ్ లోనే చూపిస్తుంది. సో ట్రయాంగిల్ షేప్ అయితే ఇక్కడ ఏర్పడింది. ఈ ట్రెండ్ లైన్ అయితే ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ ని కూడా బ్రేక్ చేస్తూ ఎస్టర్డే అండ్ టుడే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలన్నమాట. సో ఫర్దర్ గా ఇది కరెక్షన్ అయితే గనక మళ్ళీ 750 లెవెల్స్ ని సపోర్ట్ గా తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి నియర్ బై సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో అది 915 వరకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి హైయెస్ట్ క్యాండిల్స్ అనేవి టచ్ అయ్యాయి అనమాట. ఇక్కడ నుంచి ప్రైస్ రియాక్షన్ అనేది అప్ సైడ్ కనిపిస్తుంది. సో ఇక్కడ కన్సాలిడేషన్ రేంజ్ లో ఆల్మోస్ట్ 10 డేస్ ట్రేడ్ అయింది కాబట్టి 915 లెవెల్స్ ని వన్స్ బ్రేక్ చేసిందంటే కనుక ఇది ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో వన్స్ 915 నుంచి సపోర్ట్ తీసుకొని ఈ రెసిస్టెన్స్ పాయింట్ 959 ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తే అప్పుడు మనం మళ్ళీ ఫ్రెష్ బయింగ్ గురించి చూడాలన్నమాట. అదే విధంగా ఐటీసీ యొక్క చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇది ప్రెసెంట్ 175 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో దీని యొక్క ప్రీవియస్ హై పాయింట్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 360 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ అనేది ఆల్మోస్ట్ 50% కరెక్షన్ అయ్యి ఇప్పుడు 170 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని యొక్క ప్రీవియస్ హిస్టరీ చూసుకున్నట్టయితే మనకి 2012 నుంచి 2020 వరకు. సో 2012 లో ఇది 190 అనే స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ని ఇక్కడ చూసిందండి. చూడండి 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్ ఇక్కడ ఈ స్ట్రైక్ ప్రైస్ నే టచ్ చేసింది అనమాట. సో ఇక్కడికంటే అప్ సైడ్ వెళ్ళడానికి చాలా ట్రై చేసినప్పటికీ 200 లెవెల్స్ కంటే ఎబోన్ అయితే వెళ్ళలేకపోయింది. వన్స్ 200 లెవెల్స్ ని బ్రేక్ చేసిన తర్వాత ఇది స్ట్రాంగ్ గా అప్ సైడ్ అయితే వెళ్ళింది, 250 వరకు వెళ్ళింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ 190 అనే ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ మళ్ళీ కనిపించింది. చూడండి వన్స్ ఇది 2012 కంటే ముందు రెసిస్టెన్స్ గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ అనేది ఇక్కడ సపోర్ట్ గా మారింది. సో ప్రెసెంట్ చూసుకున్నట్టయితే 2016 లో కూడా ఇక్కడ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది అయితే మనకి ఇక్కడ కనిపించింది. సో ఇక్కడ మనం బై చేసినట్టయితే 190 లెవెల్స్ లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనే కన్ఫర్మేషన్ మనకు కన్ఫర్మ్ గా ఉంది కాబట్టి వన్స్ ఇక్కడ మనం ఎంట్రీ అయితే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 ఇయర్ లో 80% వరకు ప్రాఫిట్ అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇది 190 రూపీస్ నుంచి 360 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్. సో వన్స్ దాన్ని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏంటి అంటే సేల్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే మనకి మార్కెట్ అనేది ఆల్రెడీ ఆల్మోస్ట్ కరెక్షన్ అయ్యింది, కానీ ఈ స్టాక్ ప్రైస్ చూడండి కన్సాలిడేషన్ ఫేజ్ లోనే కనిపిస్తూ ఉంది. 145 నుంచి 190 లెవెల్లోనే ఇప్పటి వరకు ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది 190 లెవెల్స్ కి మళ్ళీ వచ్చింది అంటే కనుక దీంట్లో సేల్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలి. లేదు 145 లెవెల్స్ కి మళ్ళీ వచ్చిందంటే కనుక ఇక్కడ మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ బై ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలన్నమాట. సో 145 అనేది సపోర్ట్ లెవెల్, 190 అనేది రెసిస్టెన్స్ లెవెల్. సో 190ని వన్స్ క్రాస్ అయ్యింది అంటే కనుక ఇక్కడ మనం బై గురించి వెయిట్ చేయాలి. కానీ ఆర్ఎస్ఐ చూడండి ఇక్కడ కూడా 46 అనేది కనిపిస్తుంది. సో ఇది ఆల్రెడీ అలాగే ఎంఏసిడి చూసినా కూడా మనకి ఇది ఫర్దర్ గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. సో వాల్యూమ్స్ అనేవి చూడండి ఇక్కడ రెడ్డిష్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఎంఏసిడి ఈ బ్లాక్ లైన్ ఏదైతే ఉందో ఇది రెడ్ లైన్ ని క్రాస్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళే
ఛాన్సెస్ ఉంది అని మనకి ఇండికేషన్ ఇస్తూ ఉంది. సో ఇక్కడ మనం సేల్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయాలన్నమాట. అలాగే హిందుస్థాన్ యూనిలివర్ చూద్దామండి. హిందుస్థాన్ యూనిలివర్ గురించి చాలా మంది అడుగుతూ ఉన్నారు. హిందుస్థాన్ యూనిలివర్ అనేది చాలా మంచి షార్ప్ ర్యాలీ అయితే ప్రీవియస్ ఇయర్స్ లో చూపించింది. 2016 లో మనకి 760 రూపీస్ రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనేది విత్ ఇన్ 4 ఇయర్స్ లో ఫిబ్రవరి 2020 వరకు 2500-2600 లెవెల్స్ కి వెళ్ళిందండి. అంటే ఆల్మోస్ట్ 400% ఇది పర్ఫార్మెన్స్ అయితే చూపించింది, 400% రిటర్న్స్ అయితే ఇచ్చింది. సో ఇది ఫర్దర్ గా కూడా ఇదే పర్ఫార్మెన్స్ ఇస్తుందా అంటే లేదండి. ఇక్కడ మనకి స్ట్రాంగెస్ట్ ఫాల్ అనేది దీంట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం తొందరపడి ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇది ఫర్దర్ ర్యాలీ కంటే ఫర్దర్ ఫాల్ అనేది ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ విత్ ఇన్ 10 days లోనే ఇది 2600 లెవెల్స్ నుంచి 2000 లెవెల్స్ వరకు పడిపోయిందండి. అంటే ఆల్మోస్ట్ 600 రూపీస్ పడిపోయింది. సో ఇది ఇంత షార్ప్ ఫాలింగ్ తర్వాత మళ్ళీ ఇది రీట్రేస్ అవుతుందా అంటే 1936 పాయింట్స్ అనేది ఇక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అయితే 1852 రూపీస్ దగ్గర కనిపిస్తుంది. చూడండి ఇక్కడ మనకి ప్రీవియస్ ఇయర్ లో చూసుకున్నట్టయితే 2019 డిసెంబర్ లో ఈ స్ట్రైక్ ప్రైస్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా చేయలేకపోయింది. ఫిబ్రవరిలో కూడా ట్రై చేసింది. సో ఇక్కడ 1 టైం, 2nd టైం, 3rd టైం, 4th టైం, 5th టైం, 6th టైం ఎప్పుడైతే ఇక్కడ స్ట్రాంగ్ వాల్యూమ్స్ తో బ్రేక్ చేసిందో ఆ తర్వాత ఇది మళ్ళీ ఫర్దర్ ర్యాలీ అయితే చూపించింది అనమాట. సో ఇక్కడ మనకి 1852 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ కరెక్షన్స్ లో కూడా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడే తీసుకుంది. సో ఇది ఆల్మోస్ట్ 8 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ప్రైస్ రియాక్షన్ అయితే కనిపిస్తుంది. అంటే బయ్యర్స్ అనే వాళ్ళు 1852 లెవెల్స్ కంటే కిందికి వెళ్ళనివ్వట్లేదు. సో ఈ ప్రైస్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో 2000 ప్రైస్ లో మనం కొనొచ్చా అంటే లేదండి. ఫర్దర్ ఫాల్ గురించి వెయిట్ చేయాలి. ఒకవేళ ర్యాలీ వచ్చింది అంటే 2200 లెవెల్స్ ఏదైతే ఉందో, 2250 లెవెల్స్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేస్తే కనుక ఇక్కడ మనం అప్పర్ సైడ్ వెళ్తుంది అని చెప్పేసి కన్ఫర్మ్ అవ్వచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఇది డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఈ ప్రైస్ లెవెల్స్ ని టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తుంది. 1936 వరకు వచ్చినప్పుడు పార్షియల్ గా మీరు బై చేయండి. ఫర్దర్ గా ఇది ఫాల్ అయితే కనుక 1852 లెవెల్స్ కు వచ్చినప్పుడు మళ్ళీ అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి కన్ఫర్మ్ గా అప్ సైడ్ వెళ్తుందా అంటే మోస్ట్లీ ఇది వెళ్లే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ లెవెల్స్ అనేవి ప్రీవియస్ క్రైసిస్ లో కూడా మనం చూసాం కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ రియాక్షన్ అనేది ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. సో లేదు ఈ 2000 లెవెల్స్ నుంచి 2250 లెవెల్స్ వరకు వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రియాక్షన్ అనేది కనిపించే ఛాన్సెస్ కూడా ఉంది. సో 2250 లెవెల్స్ దగ్గర బై చేయడం కంటే 1936 వద్ద బై చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకి అప్పర్ సైడ్ ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర బై చేసే ఆపర్చునిటీ కంటే సపోర్ట్ పాయింట్ దగ్గర బై చేసే ఆపర్చునిటీసే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ అనేది స్ట్రాంగ్ గా 1852 దగ్గర కనిపిస్తూ ఉంటే దాని నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1936 దగ్గర కనిపిస్తుంది. సో ఈ 2 లెవెల్స్ అనేవి హిందుస్థాన్ యూనిలివర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇక్కడ ఇంకొక కన్ఫర్మేషన్ చూడండి. MACD అనేది ఆల్రెడీ డౌన్ ట్రెండ్ ని కన్ఫర్మేషన్ ఇచ్చేసింది. సో ఇది ఫర్దర్ గా ఎక్కడి వరకు వెళ్తుంది, -50 వరకు వెళ్ళి మళ్ళీ అప్ సైడ్ వెళ్లే ఛాన్సెస్ అయితే MACD లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 26 లెవెల్స్ ఏదైతే ఉందో RSI యొక్క 26.58 లెవెల్స్ ఏదైతే ఉందో అప్పుడు మనం 1852 ప్రైస్ ని చూసాం. ఇది మళ్ళీ 26 వరకు వస్తుందా అంటే ప్రెసెంట్ చూడండి ఇది 39 దగ్గర ఉందండి. RSI అనేది 39 దగ్గర ఉంది. సో బిలో 30 వెళ్ళినప్పుడు అంటే ఇది ఆల్మోస్ట్ 1936 దగ్గరికి వెళ్ళినా కూడా మనకి RSI పాయింట్ అనేది బిలో 30 లెవెల్స్ చూపిస్తుంది. సో బిలో 30 వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం దీంట్లో బై చేయాలన్నమాట. సో ఇక్కడ బిలో 30 వెళ్ళినప్పుడు ఫస్ట్ సిగ్నల్, ఓకే. సో ఇక్కడ ఫస్ట్ సిగ్నల్ వచ్చినప్పుడే మనం లంసమ్ అమౌంట్ తో ఇన్వెస్ట్ చేస్తామా అంటే కాదండి. అట్లీస్ట్ 50% వరకు మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దాని నెక్స్ట్ పాయింట్ ఏదైతే ఉందో MACD లో ఇలా బ్లాక్ లైన్ అనేది రెడ్ లైన్ క్రాస్ చేస్తూ కన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇక్కడ మనకి అక్యుములేషన్ చేసుకోవాలన్నమాట. సెకండ్ అమౌంట్ అనేది మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో వన్స్ ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటే కనుక సో ఈవెన్ దో ప్రాఫిట్ ఉన్నా కూడా మనం మళ్ళీ సో MACD అనేది హైయెస్ట్ మళ్ళీ 70 లెవెల్స్ వెళ్లే వరకు కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయాలి. సో ఈ లెవెల్స్ లో మళ్ళీ మనం సేల్ చేయాలన్నమాట. సో ఇది MACD 70 లెవెల్స్ కి ఎప్పుడు వెళ్ళింది, స్టాక్ ప్రైస్ అనేది 2600 వరకు వెళ్ళినప్పుడు ఇక్కడ 70 లెవెల్స్ కి వెళ్ళింది. సో ఫస్ట్ సిగ్నల్ RSI, సెకండ్ సిగ్నల్ MACD, థర్డ్ సిగ్నల్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ ని ఎప్పుడు మనం కన్ఫర్మేషన్ గురించి తీసుకోవాలి, కానీ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్
RSI ఇండికేషన్ అన్నమాట. RSI అనేది మోస్ట్ ఇంపార్టెంట్. 30 లెవెల్స్ కంటే బిలో RSI మనకి ఇక్కడ వచ్చింది అంటే ఇది ఆల్రెడీ ఓవర్ సోల్డ్ జోన్ లోకి వెళ్ళింది అని చెప్పేసి మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే ఏ స్టాక్ లో ఎంట్రీ అవ్వాలనుకున్నా కూడా ఈ 3 థియరీస్ ని ఖచ్చితంగా కన్ఫర్మేషన్ గురించి యూజ్ చేయండి. సో ప్రజెంట్ చూడండి, ఇది RSI అనేది 39 దగ్గర ఉంది. సో జస్ట్ 9 పాయింట్స్ బిలోకి RSI వెళ్ళింది అంటే గనక మనకి బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది అన్నమాట. సో ఎందుకంటే ఇది ఆల్రెడీ డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి రివర్స్ అనేది ఖచ్చితంగా రీట్రేస్మెంట్ అనేది ఉంటుంది. సో MACD అనేది నెక్స్ట్ పాయింట్ లో మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫస్ట్ మనకి RSI అనేది 30 లెవెల్స్ టచ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ లో మనకి MACD అనేది అప్పర్ సైడ్ లో టచ్ అవుతుంది. సో 1936 అండ్ 1840 అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అరబిందో ఫార్మా అండి. అరబిందో ఫార్మాలో 432 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లేటెస్ట్ హిస్టరీలో మనం పాస్ట్ హిస్టరీ చూసుకున్నట్టయితే 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఆల్మోస్ట్ 5th టైం కూడా టచ్ చేయడానికి ప్రయత్నం చేసి అప్ సైడ్ వెళ్ళింది. అలాగే ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 6th అండ్ 7th టైం మనకి ఈ లెవెల్స్ దగ్గర టచ్ అవుతూ ఉన్నాయి. సో ఇది 432 లెవెల్ అనేది ఇక్కడ సపోర్ట్ గా పనిచేసింది. సో ఇక్కడ ప్రీవియస్ క్రైసిస్ లో చూసుకున్నట్టయితే ఇది రెసిస్టెన్స్ గా మారింది, కానీ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనేది సస్టైన్ కాలేకపోయింది. విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తూ అప్ సైడ్ మూవ్ అయితే మనకి ఇక్కడ కనిపించింది. 120% అప్ సైడ్ మూవ్ అనేది కేవలం 1 మంత్ లోనే కనిపించింది అరబిందో ఫార్మాలో. సో ఇది ఫర్దర్ గా ఇదే ర్యాలీ కంటిన్యూ చేస్తుందా అంటే నో అండి. ఎందుకంటే ఈ లెవెల్స్ దగ్గర 637 రూపీస్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది మనకు కనిపిస్తుంది చూడండి, అక్టోబర్ 2019 లో. సో ఇక్కడ ఈ ప్రైస్ నుంచి ప్రైస్ రియాక్షన్ అయితే కనిపించింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఫాలో అవుతూ వచ్చింది. సో దాన్ని మళ్ళీ టచ్ చేయడానికి వెళ్ళినా కూడా ఇక్కడ మనకి టచ్ చేయలేకపోయింది. సో వన్స్ ఇక్కడ 637 ని క్రాస్ అయిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 డేస్ నుంచి 630 to 650 లెవెల్స్ లోనే ఇది కన్సాలిడేట్ అవుతుంది. సో ఇది ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తుందా అంటే మేబీ ఇక్కడ మళ్ళీ ఒక రీట్రేస్మెంట్ అనేది కనిపించే ఛాన్సెస్ ఉంది. సో ఇంతవరకు చూస్తుందా అంటే లేదండి. ఇక్కడ మనం సేల్ ఆపర్చునిటీస్ గురించే వెయిట్ చేయాలి. బై ఆపర్చునిటీస్ గురించి ఇప్పుడే అరబిందో ఫార్మాలో చూడకూడదు. వన్స్ 650 లెవెల్స్ కంటే అప్ సైడ్ స్ట్రాంగ్ మూవ్మెంట్ తో వెళ్తే గనక అప్పుడు మళ్ళీ ఫ్రెష్ బయ్యింగ్ గురించి చూడాలి. కానీ ఇప్పుడు లాస్ట్ మూవ్మెంట్ లో ఏదైతే 100% రిటర్న్స్ ఇచ్చిందో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఆ తర్వాత ఈ స్టాక్ అనేది కాస్త కరెక్షన్ అయితే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ షార్ప్ ఫాల్ లో 300 లెవెల్స్ ని చూసాం కదా, మనం అందరం ఏమనుకుంటాము అంటే ఈ 300 పాయింట్ దగ్గర బై చేస్తే మనకి 600 వరకు ఆల్మోస్ట్ మనం మనీ డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే ఎప్పుడు కూడా మనం ఈ బాటమ్ పాయింట్స్ ని క్యాచ్ చేసే ప్రయత్నం చేయొద్దు. దీన్ని మనం క్యాచ్ చేయలేము. మనకి కన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది అంటే ప్రీవియస్ బ్రేకింగ్ పాయింట్స్ ఏదైతే ఉందో, ప్రీవియస్ సపోర్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసినప్పుడు 432 లెవెల్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనం బై చేయాల్సిన పాయింట్ అన్నమాట. సో ఇక్కడ బై చేసినట్టయితే ఆల్మోస్ట్ మనకి 80 to 90% అనేది రిటర్న్స్ అయితే ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. సో దట్ ఈస్ ఎనఫ్. ఆల్మోస్ట్ 120% రిటర్న్స్ ఇచ్చింది అంటే 120% మనకే దక్కాలి అంటే ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మార్కెట్ లో. సో కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే మనం బై పొజిషన్ తీసుకోవాలి. సో ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ లో ఇది ఆల్రెడీ కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బై పొజిషన్స్ కంటే సేల్ గురించి వెయిట్ చేయాలన్నమాట. సో వన్స్ ఇది సేల్ కన్ఫర్మేషన్ ఎప్పుడు ఇస్తుంది, ఇక్కడ 637 పాయింట్స్ ని బ్రేక్ చేస్తూ బిలో గనక ట్రేడ్ అయితే మళ్ళీ సెల్ కన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వస్తుంది. 650 లెవెల్స్ ని బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్ గా మళ్ళీ 1 డే వాల్యూమ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తే అప్పుడు బై ఆపర్చునిటీస్ అనేది దీంట్లో కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండి. మీకు ఇది యూజ్ అవుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. సో మీకు ఇది నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్, టెలిగ్రామ్ లో ఫాలో అవుతే మీకు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేవి చూడవచ్చు. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.